ఏపీలో ఆసక్తికర ఎన్నికలు జరగనున్నాయి. కాగా పొత్తులో భాగంగా కడప జిల్లాలో జనసేనకు రైల్వే కోడూరు సీటు దక్కింది. 27 ఏళ్ల యువకుడిని పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీ, బీజేపీ సహకారంతో రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తున్నట్టు ఆ పార్టీ అభ్యర్థి అరవ శ్రీధర్తో మా ప్రతినిధి సుదర్శన్ ఫేస్ టు ఫేస్. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జనసేనకు కేటాయించిన ఏకైక సీటు రైల్వే కోడూరు అభ్యర్థిగా జనసేన తరపున అరవ శ్రీధర్ పోటీలో ఉంటున్నారు. ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు సమన్వయంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మనతో అరవ శ్రీధర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న, 27 ఏళ్ల వయసులో మీరు సర్పంచ్గా ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఛాన్స్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? గొప్ప అవకాశం నాకు రాదు. దీనికి కారణమైనటువంటి జనసేన అధినేత గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం, రూపాంతర సహకారంతోనే నాకు ఎంత గొప్ప అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఏంటి రైల్వే కోడూరు నియోజకవర్గం గురించి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు ఏం తెలుసు అంటే ఏం చెప్తారు? రైల్వే కోడ్ నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా ఎట్లుందో, నేను స్కూల్కి పోయేప్పటి నుంచి ఎట్లుందో ఇప్పుడు అదే స్థితి ఉంది. రోడ్లు అయితేనే కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనే కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో రూపాంతర లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది కాదు. ఆయన వచ్చిన తర్వాత 2021 గవర్నమెంట్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తారు. దాన్ని ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ సొమ్మకూడదు సోకూడదు లాగా చేసి వాళ్ళు అప్పగించుకున్నారు. ఇది చాలా దారుణమని నేను తెలియజేస్తాను. అదేవిధంగా రైల్వే కోటలో అండర్ బ్రిడ్జ్ అయితేమి, చిట్టివేల రైల్వే కోట రోడ్ అయితేమి ఎట్లయితే ఉందో ఇప్పటికీ అట్లే ఉందని నేను చెప్తున్నాను. ఒక నియోజకవర్గ కేంద్రం రైల్వే కోడూరు ఇప్పటి వరకు మున్సిపాలిటీగా నోచుకోలేదు, ఒక బైపాస్ రోడ్ లేదు. మీరు వస్తే ఏం చేస్తారు ఒకవేళ ప్రజలు మీకే ఓటేస్తే? ప్రజలు నన్ను నమ్మి నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే వాళ్ళకి ఎల్లవేళ్ళ వాళ్ళ తమ్ముళ్ళలాగా, వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఉండి వాళ్ళకి నా జీవితాంతం మన రుణమని ఉంటానని నేను చెప్తున్నాను. అలా ఈ బెల్ట్ అంతా వైసీపీ అడ్డా, 20 ఏళ్ళుగా వైసీపీ క్యాండిడేట్ ఇక్కడ ఉన్నారు. పెద్ద బిగ్ షాట్స్ ఉన్నారు, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, వీళ్ళందరూ హవాలో ఇక్కడ నడుస్తూ ఉంది. జనసేన అసలు ఏంటి ఈ ఏరియాను సెలెక్ట్ చేసుకోవడానికి? ఈ ఏరియాలో మీరు ఏ ధైర్యంతో పోటీ దిగుతున్నారు? ఇప్పుడు బిగ్ షాట్లు ఏం లేవు, అన్ని తుషి షాట్లే. ఇంకా సాపదిండు మడుచుకోవాలి. ముఖ్యమంత్రి చెప్పినంత మాత్రాన సొక్కా మడసండి అంటే దాంతోపాటు వాళ్ళు కూడా సాపదిండు మడుచుకోవాలి. ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్తారు వాళ్ళు. వాళ్ళ నాయకుడు ఎక్కడికి వెళ్తాడో అక్కడికే వెళ్తారు. రైల్వే కోడూరులో ఎవరి అడ్డా కాదు ఇది. ప్రజలను మోసం చేసి నెత్తిని ముద్దు పెట్టి ఈ పని రుద్ది ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ దరిద్రాన్ని తగిలించుకున్నారు తప్పితే ఇక్కడ ఏది కాదు. మొట్టమొదటిసారి మీ అడ్డాలను, మీ బిగ్ షాట్లను మీరు అన్నిటి రైల్వే కోడూరు నియోజకవర్గానికి ఆమెడ దూరంలో లేదంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి బంగాళాఖాతంలో జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళందరినీ దేంట్లో అండి మీరు బిగ్ షాట్ అన్నారు? దేంట్లో? మంగంపేట మైన్స్ను దోసుకోవడంలో బిగ్ షాటా, ఎర్రచందనాన్ని దోసుకోవడంలో బిగ్ షాటా, ఇసుకను దోసుకోవడంలో బిగ్ షాటా? దాంట్లో బిగ్ షాట్లు కావచ్చు వాళ్ళు. ప్రజలకు ఇదో ఈ 10 పైసలు పనిచేసినానని ముఖ్యమంత్రి గారు కానీ, ఎంపీ మిథున్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు కానీ వీధిలోకి వచ్చి నేను ఈ అభివృద్ధి చేశాను అంటారు కదా. ఇప్పుడు నేను అభివృద్ధి చేసి ఉంటేనే ఓటేయండి అని ఏం సార్ చెప్తారు? నన్ను గెలిపించండి, మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో అన్నాడు. ఇప్పుడు ఈయన గెలిపించారు, ఇప్పుడు ఈయన ఫోటో పెట్టుకోలేదు, వీళ్ళ నాన్న ఫోటోను కూడా తెచ్చి ఈదులో వేస్తున్నారు. చూస్తున్నారు కదా మీరు. అందుకే రైల్వే కోడూరుకి అభివృద్ధి చేయాలా అంటే రైల్వే కోడూరు ప్రజలను ఆదుకోవాలా. రైతులు అనేక రకాల పంటలు వేసి, ఉద్యాన పంటలు అయితేనేమి అంటే మామిడి, అరటి, బొప్పాయి కూలిపోతున్నాయి. పేర్లు మార్చుకొని తుఫాన్లు వస్తున్నాయి, నెవ్వరు, తిత్లీ, రకరకాల పేర్లతో. కానీ మా ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి అరటి చెట్లు పడిపోతే చక్కగా నవ్వుతూ ఫోటోలు దిగుతున్నాడు. కానీ ఆ రైతును కట్టుకుంటున్నామా? వాళ్ళకి మళ్ళీ పంటలు వేసుకోవడానికి ఎరువులు ఇస్తున్నామా? ఆ భూమి వాడికి ఇన్సూరెన్స్ ఇస్తున్నామా? ఏమీ ఆలోచించలేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు ఒక్క రైతును ఆదుకున్నారని చెప్పండి ఈ 4 తుఫాన్లలో. మీ స్వయంగా మీరు ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ ఏదో ఒకటి ఒక జీవో తెచ్చి 16 సంవత్సరాల నుంచి ఉన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సొంత నియోజకవర్గం సార్ మాకు ఇలా అరటి, బొప్పాయి కూలిపోతున్నాయి, రైతులు కుదేలైపోతున్నారని ఒక జీవో తెచ్చుకొని ఒక క్రాప్ ఇన్సూరెన్స్ చేసే శక్తి లేదా? మరి ఎందుకు వేయాలండి మీకు ఓటు? పలానా దానికి వేయాలని చెప్పండి. మీరు ఏ రోడ్డును బాగుపరిచారు? మీరు ఇక్కడ జనసేన సీటు మీరు కావాలని కోరుకున్నారా, లేక పవన్ కళ్యాణ్ దృష్టిలోనే ఉండి ఈ సీటు జనసేన కేటాయించారా? ఉన్న జిల్లాలో అయితేనేమి చుట్టుపక్కల రైల్వే కోడూరులో జనసేనను అంచెలంచెలుగా మేము 100% డే 1 అంటే ఓడిపోయిన 2వ రోజు నుంచి మా నాయకుడు 2 చోట్ల ఓడిపోయినా మేము ప్రజలకు అండగా ఉన్నాం. ఏ పరిస్థితుల్లో అయినా నేను ఎగ్జాగ్జరేట్ చేసి చెప్పను, కానీ ప్రతి విషయానికి మేము రోడ్ల సమస్య అయితే రోడ్ల మీద కూర్చున్నాం. ప్రతి విషయంలో మేము ప్రజలకు అండగా ఉన్నాం. అదే ఆటోమేటిక్గా మమ్మల్ని ఓకే జనసేన పార్టీ వీళ్ళు
ఇంతమందే ఉన్నారా, ఇక్కడే ఇంతేనా అనే స్థాయి నుంచి జనసేన పార్టీ కోడూరుకు టికెట్ కావాలని మా అధ్యక్షుడు ఆలోచించే స్థాయికి, మా పొటెన్షియాలిటీ ఇది, మా శక్తి ఇది అని ఆలోచించి టికెట్ ఇచ్చే స్థాయికి రైల్వే కోడూరులో ఇది ఒక్కరిది కాదు, ప్రతి జన సైనికుడి విజయం. పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వస్తున్నారా? ఒక యంగ్ అండ్ డైనమిక్ క్యాండిడేట్ని ఇక్కడ ఎంపిక చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? 100%. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఈ పెద్దిరెడ్డి గారో మిథున్ రెడ్డి గారో ఇంకోరో వాళ్ళ వ్యూహాల్లో భాగంగా వాళ్ళ క్యాండిడేట్ని పంపించి నేను నాకు మీద కేసులు పెట్టినారని చెప్పి ఈ వ్యూహాలన్నిటిని చెక్ పెట్టడానికి మా అధ్యక్షుడి దృష్టికి మొత్తం ప్రొఫైల్ అంతా తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదేదో ఎక్కడో పొరపాటు జరిగింది, ఎందుకు ఇలా వచ్చారని చెప్పి ఎన్డీఏ కూటమి అంతా కలుసుకొని ఆయన పక్కన పెట్టి యువకుడైనటువంటి మన పవన్ కళ్యాణ్ గారి వీరాభిమైనటువంటి అరవ శ్రీధర్ ఆల్రెడీ సర్పంచ్గా ఉన్నాడు. అంటే ఒక గ్రామ స్థాయిలో సర్పంచ్గా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి అండగా నిలబడే యువకుడు ఈరోజు ఆ గ్రామం వదిలేసి 102 గ్రామాలు పంచాయతీలు ఉన్నటువంటి అసెంబ్లీ కోడూరు అభ్యర్థిగా ముందుకు వచ్చాడు. అటువైపున చూస్తే చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ తను ఓన్గా రాజకీయాలు చేయగలుగుతున్నారు. ఇక్కడ ఈ క్యాండిడేట్కు చేస్తే ఎవరో ఒక రెడ్డి సామాజిక వర్గం కిందో లేదంటే కాపు సామాజిక వర్గం కిందో సబ్ క్యాండిడేట్గా ఉండాల్సి వస్తుంది అనే ఒక ఆరోపణ ఉంది. దీనిపైన మీరేమంటారు? అంటే సామాజిక వర్గాల సమీకరణ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు సార్. ఇది రిజర్వ్డ్ సీటు ఉన్నారంటే ఇప్పుడు ఆయన కూడా మీరు చెప్పే సామాజిక వర్గాలన్నిటిని పార్టీ మాది అని భుజాల నెత్తిన మోసి, అంటే వైసీపీ పార్టీలో కార్యకర్తలు అందరూ కలిసి 4 సార్లు గెలిపిస్తే మాకేం మిగిలింది, ఆయన మాత్రమే కోర్టు సంపాదించుకున్నాడని కొన్ని వందల మంది వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు, మీరు చెప్పే సామాజిక వర్గాలు మేము కూడా మీకు ఖచ్చితంగా ఈసారి మా ఎమ్మెల్యే గుణపాఠం చెప్పాలని వాళ్ళే మాకు మీకు పనిచేస్తామని చెప్పి ఫోన్లు చేసి చెప్తున్నారు. ఇంతకంటే ఫెయిల్యూరింగ్ ఏముందండి ఎమ్మెల్యే గారికి? రాబోయే ఎన్నికల్లో 3 పార్టీల సమన్వయంతో రైల్వే కోడూరులో గెలవబోతున్నామని, ఇక్కడ ఉన్నటువంటి అనే సమస్యలకు పరిష్కారం చూపే విధంగా తమ పరిపాలన సాగిస్తామని మనతో పాటు జనసేన నేతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమోహన్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, రైల్వే కోడూరు.